గీత తను నేర్చుకున్న కొత్త టెక్నిక్ ని వాళ్ళ నాన్నకి చూపిస్తూ ఉన్నప్పుడే మహావీర్ గీతాని ఎత్తి కింద వేసేస్తాడు. ఇది చూసిన పిల్లలు చాలా నవ్వుతారు. దాంతో గీతాకి కోపం వచ్చి వాళ్ళ నాన్నతో మళ్ళీ ఈ కుస్తీ పోటీ చేద్దాము అని అంటుంది. దాంతో గీతాకి మరియు వాళ్ళ నాన్నకి మధ్య కుస్తీ పోటీ స్టార్ట్ అవుతుంది. గీత తన కొత్త టెక్నిక్స్ ని చూపిస్తూ ఉంటే మహావీర్ తన పాత టెక్నిక్స్ ని చూపిస్తూ ఉంటాడు. కానీ మహావీర్ కి వయసు అయిపోవడంతో తను కుస్తీ పట్టలేకపోతాడు. ఎలాగోలాగా గీత తన కొత్త టెక్నిక్స్ తో వాళ్ళ నాన్ననే ఓడించేస్తుంది. మరుసటి రోజు గీత తన కోచింగ్ సెంటర్ కి బయలుదేరుతుంది. అందరూ గీతాకి బాయ్ చెప్పడానికి వస్తారు. కానీ మహావీర్ మాత్రం దూరం నుంచి కిటికీలో నుంచి గీత వెళ్లడం చూస్తాడు. అప్పటి నుంచి మహావీర్ ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. ఇప్పుడు కొన్ని రోజుల్లోనే బబిత కూడా నేషనల్ గేమ్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో మహావీర్ బబితాని తీసుకుని ఢిల్లీకి వెళ్తాడు. మరోవైపు గీత కూడా ఇంటర్నేషనల్ ఆడడానికి వెళ్తుంది. ఢిల్లీలో బబిత వాళ్ళ నాన్న టెక్నిక్స్ ని యూజ్ చేసి అందరినీ ఓడించేస్తుంది. దాంతో బబితాకి కూడా నేషనల్ గోల్డ్ మెడల్ గెలుచుకుంటుంది. మరోవైపు గీత వాళ్ళ కోచ్ నేర్పించిన టెక్నిక్స్ తో ఏమీ చేయలేక ఇంటర్నేషనల్ గేమ్ లో ఓడిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 11 అని కామెంట్ చేసేయండి.